రాజా ఆగో మీ అన్నగారు చచ్చిపోయిన కాంచెల్లి నెల రోజుల పొత్తు పట్టి తెల్ల చీర కట్టే తెల్ల రైగ తొడిగిన నాకు చిగ లోపల మల్లె పూలు లేవు, నొట్టి పొట్టు లేదు, చెంపల గంధం లేదు. ఆగో మీరు కోరుకున్నట్టయితే 10,000 పట్టు చీర కట్టుకోని 5,000 అద్దాల రైగ తొడుక్కోని చికెన్ ఇంట మల్లె పూలు పెట్టుకోని బొమ్మలను పొట్టు పెట్టుకోని లీటర్నగా పాలు పట్టుకోని ఆగో మీ పక్కల కత్తనయ్యా తన బాల రాజు అదరకిచ్చింది మెరకిచ్చింది నేర్పింది పాడుకోవాలి వేసింది ఒక్క రూమ్ లోపల కానాడు చూడు అమ్మవారు ఈ ఏనాడు ఇద్దరు మరులను కుదిరేకిచ్చింది రూమ్ లోపల ఇక నేను బతకద్దవ్వా నా బతుకు పంటన్నవోను నా రాతరాళ్ళ బాలే కాదు నాకు కలిగిన బాలే కాని ఓ భగవంత నాకేమో రాత రాసినవురా తండ్రి. ఓ తండ్రి లోకాల శంకరా, ఓ తండ్రి బ్రహ్మదేవా, అందరూ ముట్టలేదనా ఇన్నా నేను కొందరు ఎరగలేదా, అందరూ మైసచ్చి ముగలేస్తే నేను ముద్ద విడకపోలేసిన్నాను భగవంత. ఏమి రాధరాత్రవరని రాధరాళ్ళ పాలుగాను గీత నీళ్ళ పాలుగాను 5 నెలల గర్భోతను చూడగా నా ఇద్దరు మరుదుల చెరెక్కబట్టే నా భర్త లేకపోయే నా కన్నదమ్ములు లేరు, చూడను చుట్టాలు లేరు, పాడన బాంధువులు లేరు నా ఇన్నో అందుకునే కన్నరవ్వా ఏ పిలకల్ల కట్టమచ్చిన్నాడు ఆపద చిన్నాడవ్వా అది కత్తది బాధ కలిగినాడు బాబాది కత్తడు. ఇలా నా అవ్వయ్య ఉంటే నా బిడ్డ కట్టమని నన్ను 10 రోజులు తీసుకపోకపోతిరా. నా కన్నదమ్ములున్నా 4 అన్నదమ్ములకెళ్ళి ఒక్క అన్నగాడు లంకైన 3 అన్నదమ్ములు నన్ను తీసుకపోకపోతురా నా అవ్వ. అమ్మలేని బిడ్డనైతే అయ్యలేని బిడ్డనైతే నా భర్త నాకు లేకపోయే నెత్తి మీది గొడుగు పోయిందమ్మ కట్టమడిగట్టుల్లో అమ్మయ్య నాకు లేకపోయనా. ఓ తండ్రి లోకాల శంకరా ఎక్కడున్నావు తండ్రి పరమేశ్వరా, ఓ నాదా నన్ను చేరదీసుకో నాదా, ఈ బతుకు పాడుగాను నాదో నా కొడుకులు బతికన్నాన్ని నీ అవ్వలేకున్నా అయ్యలేకున్నా 2 కొడుకులు లెక్క సాధ్యే ఇలా నా రెక్క బట్టి రుణాలని ఎందుకు బతికన్నాని గానాడు చూడు సుగ్రవతి దేవి భర్త రూమేడికి వచ్చింది, భర్త పట్టుకున్న వజ్రాల వాయిదంతో నా ప్రాణం తీసుకుంటున్నాను. నన్ను నీ వారనుకోని దరి చేర్చుకో తంగావా, 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 నీ భక్తుడమని మమ్ముల కాపాడుకో తంగావా, భక్తులమని మమ్ముల కాపాడుకో తంగావా, నీ భక్తులమని మమ్ముల కాపాడుకో తంగావా, భక్తులమని మమ్ముల కాపాడుకో తంగావా, అయితే నేను నమ్మిన తంగావా. దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప, నీ వారనుకోని దరి చేర్చుకో తంగావా, నీ వారనుకోని దరి చేర్చుకో తంగావా, నీ వారనుకోని దరి చేర్చుకో తంగావా, నీ భక్తుడమని మమ్ముల కాపాడుకో తంగావా, భక్తుడమని మమ్ముల కాపాడుకో తంగావా. చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు, చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు, చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు, చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు. నిన్నైతే నేను నమ్మిన తంగావా, దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప, నీ వారనుకోని
కొడుకు టీచరు తప్పుతానయ్యా కడగములు కడుపులో వస్తుంటే నా ప్రాణం పోతాను ఏనాడు కడుపు చేతకి వాళ్ళ ఇంట్లో ఉన్నది జాతీయ పులవలు చూడవతే దేవుడు అమ్మవారు సుఖమతి దేవి కడగం బట్టి పోని కడుపు లోపల కొడుకు పోరువంగా ఇంటి లోపల పని మనిషిగా లేదా పులవాతి చూసింది కన్న తల్లి ఓమాయిరా కన్న తల్లి ఓమాయిరా ఓ తల్లి సుఖమతి దేవి కడగం తోడి కడుపులో ఉడుచుకోను పోతున్నావు అమ్మ అని అమ్మవారి దగ్గర కడగం ఏనాడు తీసుకున్నదో మనిషివి కాదు రెండు జీవనాల మనిషివి రెండు శూలాల మనిషివి కడుపు లోపల కొడుకు బిడ్డున్నాడమ్మా నీ మనసు నీకు మొక్కులాడిండ్రాని నువ్వెందుకు చచ్చిపోతావు తల్లి నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావమ్మా ఈ రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి ఓ తల్లి నేను అదన దాసిదాన్నైనా నీ మోసేయి తోటి నువ్వు నీళ్లు పోసినవు నువ్వు తినే బుక్కెట్లా అన్నావు బుక్కెట్ నాకు పెట్టినవమ్మా నువ్వు కట్టుకున్న సీరలు ఇచ్చినవు తొడుకున్న జాకెట్లు నాకు ఇచ్చినవమ్మా ఓ తల్లి సుగుణవతి దేవి నీ మేలు నేను మనిషిపోనమ్మా నా బట్టలు నువ్వు కట్టుకో నీ బట్టలు నేను కట్టుకుంటా తల్లి నీకు బదులు నీ మరుదుల ప్రేమకు నేను వెళ్ళిపోతా నీ ప్రాణం తీసుకోకు బతికుండి పరసాలు తిని బతకచ్చును అన్నారు వారానికి ఒక్క అంగడన్నారు నెలకొక్క జాతర అన్నారమ్మా ఎక్కడికన్నా పోయి నీ పిలగల్లో ఉట్టినాక పిలగల్లో చదువుకో నువ్వు బతుకు గాని నీ ప్రాణం తీసుకోగాని దాసిదాని బట్టలు అమ్మవారు సుగుణవతి దేవికి ఇచ్చింది సుగుణవతి బట్టలు దాసి పూలవతి కట్టుకున్నది ఒకల సొమ్ములు ఒకరు పెట్టుకొని అంతుమ్మ రాత్రి వెళ్ళ ఇంటెనక దర్వాజ గుంట ఎల్లగొడుతున్నది దాసి పూలవాతి దాసి పూలవాతి ఇంటెనక దర్వాజ గుంట సుగుణవతి దేవిని ఎల్లగొట్టింది మరి ఆ తాగుబోతు బాడకవులు ఇక్కడి దాకా వచ్చారంటే నా మీద పడతారు కావచ్చు అనుకున్నది ఏర్పడకుండా అదే నాడు ఆ 10,000 పట్టు సీర కట్టుకున్నదే నాయే 5,000 అద్దాల రైక దొడుకున్న పూలవతి దేవి తన పాలరాజు మాలు లోపల లేరా ఆ బామగారి బాడకవుల వేడికి పోతున్నది ఆ పూలవతి మరి పవకారి ఉండ కొడుకు ఇద్దరు అనపాల మారాజు వాడు ధర్మాల మారాజు అన్నయ్యా మన దృష్టి నేతిరా దగ్గర జరాగు పీతిరా పడుతుంది బాబా ఏంద్రా గసుంటి మాట్లాడుతూ అపశేఖర మాటలు మంచిగా మాట్లాడుతున్నా స్టైల్ గా నేను సయ్యే అన్నపాల నేనే ఆరే పెద్దోడు బావా ధనపాల రాజా నేను వచ్చేసిన కదా బావయ్య ఇయ్యా నిన్ను చూడేవో దేవదనే పిల్ల నీకు గలగల సపుల్లగా
నీ కాదు నువ్వు కాదండి చచ్చిపోతారు ఇది బుజ్జి నేను బాబా ఓ సౌందర్య సప్పుడు చెప్తారు బాబా పాల రాజా అంటా నువ్వు చిన్నవాడలో సిట్టి ఓ చిన్నవాడలో సిట్టి అంటా నువ్వు బాబా ధనపాల రాజా బాబా అనపాల రాజా ఐ లవ్ యూ వదినే బాబా ప్లీజ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది కదా ఆడదాన్ని ముసుగు పెట్టుకోని అత్తకి ముసుగు తీసి ముచ్చటాడరా బాబా అరే అన్న వదిన ముసుగు తీయరా నువ్వు తీయనా తీయే తీసుడే కావాలా మరి ఏ తీ ఎన్ని రోజులు నీ బాగా ఓ సౌందర్య కూసో రాదు కూసో పోంగా మనిషికి పైసలు వంచుకున్నావు నీ ముఖం పాడుగా నువ్వెవరి ఇక్కడ కూర్చున్నావు నా వదిన ఎట్లుంటది నువ్వెట్లున్నావు నా వదిన దాని అందం దాని చందం దాని కట్టు దాని బొట్టు ఎన్నో రోజులాయే దాని అందం ఏ దేవుడు ఏ బ్రహ్మ శిల్పాన్ని ఎక్కిండో కానీ అయితే మీ వదిన అనుకోని నీతో నీకు ముగ్గురు ఆడినావు నీ రెక్క పట్టినావు మీ వదిన కట్టుకున్న చీర నేను కట్టుకున్నా కాబట్టి మీ వదిన అనుకోని నన్ను నీకు మొగ్గులు ఆడింది మొన్ననే వచ్చి నాకు పెట్టిపోయారు మొన్ననే అంటే నిన్నగాక మొన్న మంచి రోజు ఉన్నది శనివారం రోజు నాకు పూల పనులు పెట్టిపోయారు నన్ను మీరు ముట్టుకున్నారు కాబట్టి ఆ ముట్టుకున్న సంగతి వానికి వెళ్తే ఆడు చేసుకోడు కాబట్టి మీ ఇద్దట్లు ఎవడు చేసుకుంటాడో చెప్పుర్రి నాతోనైతే కాదు ఈడు చేసుకుంటాను నేనైతే చేసుకోరు నాతో చేసుకుంటారా చేసుకోరా అరే అయితే ఇప్పుడు మీ వదిన కట్టుకున్న చీర నేను కట్టుకున్నా కాబట్టి మీ వదిన అనుకుని నన్ను ముట్టుకున్నాను 2023లో కేసీఆర్ దసరాకు సదల బతుకమ్మ అప్పుడు ఆ డీలర్ కాడ చీరలు ఇచ్చి రాయలేదు 10 మందికి 10 రకాలు రాలేదు 10 మందికి ఒక రకం 10 మందికి ఒక రకం వచ్చింది ఆ 10 మంది ఒక్క రోజు కట్టుకొని ఊళ్ళకెళ్ళి పోతే మీ వదిన ఆ రోజే కట్టుకున్నది అనుకో ఆ రోజే నేను కట్టుకున్నాను అనుకో మీ వదిన అనుకోని వాళ్ళ మీద చెయ్యెత్తి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు చెప్పు అని చెప్తారు కాబట్టి నన్ను మీరు ముట్టుకున్నారు కాబట్టి ఇక నన్ను వేసుకుంటున్నావు మంచి మాట చేసుకోలేదు అనుకో ఈ మర్రిపల్లె ఊళ్ళే మర్రిపల్లి మర్రిపల్లె ఊళ్ళే వార్డు నెంబర్ ను పిలిపిస్తా సర్పంచ్ని పిలిపిస్తా ఉప సర్పంచ్ని పిలిపిస్తా ఎంపీటీసీని పిలిపిస్తా జడ్పీటీసీని పిలిపిస్తా మహిళా సంఘాల పిలిపించి విడాకులు నన్ను ఎగ్గిరాని కేసు పెట్టి తెలియకపోతే నీ సోపదాదు నీ కూడా నీ భాషలు అక్కయ్యా చెల్లమ్మ మల్లె తీగకు పందిరి పోలే చీకటి తోడు పుట్టినరు నవ్వు తిట్టుకుంటే చెల్లమ్మ తోడు పుట్టినరు నవ్వు తిట్టుకుంటే
ఇవి చిన్నగా పెద్దవన్నా అసలు బందే చేసుకుంటారా చేసుకోని మంచి మాట కొద్ది లేకపోతే నా సంగతి ఏందో చెప్పురి నాతోనైతే కాదు నేను పోతాను నాతోనే కాదు నువ్వేరా నాతోటి కాదు నేను పోతాను పొగవాడు ఆడదాని చేతుల కీలు బొమ్మాయి తిరుగు వంట తిరగాలి ఆడవంట ఆడాల పండు వంట వండాలి పంట లేవాలి ఆడదంట మీదుకుంట మీదుండంగా కిందికుండ కిందుండంగా నడివికుండను తప్పించి రాష్ట్రం ఎత్తది రావాలి అమ్మవారు పూలవతి ఇది తక్కువది కాదు తోవంటి ఒక 60 ఏళ్ళు కలితే ఏమంటారా ఇంకో కొంచెం చిన్న వయసులు కలితే 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 వచ్చినారా కొట్టినాక మొత్తుకుంటే ఏమైనా ఉన్నదా కొట్టినాక మొత్తుకుంటే ఏమైనా ఉన్నదా కొట్టక ముందు మొత్తుకుంటే నువ్వు ఆగుతావు ఇది వచ్చినాక మొత్తుకుంటే ఏమైనా ఉన్నదా కొట్టక ముందు మొత్తుకుంటే ఆగుతావు ఇక దెబ్బల మీద పడయా దెబ్బల మీద పడే నువ్వు ఇట్లా తయారైనవా అయ్యో అయ్యో ఎవరితో చూడు కొండగట్టుపోతున్నట్టు ఉన్నది పెద్దపోతున్నట్టు ఉన్నది బాబో చూడు అమ్మవారు పూలవతి సంగతి ఇద్దరు మరుదుల సంగతి ఎక్కడ ఉండంగా ఇంటినక దర్వాలు ఉంటాడు పట్టుకొని పోతలేదు అమ్మవారు సున్నవతి దేవి సున్నవతి దేవి కథ మరి ఎట్ట ఉన్నది ఓ తల్లులారా నా కన్న తల్లి సుగుణవతినే అమ్మా కన్న తల్లి సుగుణవతి అమ్మ అడిగి ఎంతో నబడి లోపల కలిగి కాంతారి ఎల్ల పద్మన్న సొప్పు గురికని వేళ బాయిల నీళ్లు తొలగాడని వేళ ఆడితో సరసవు ఎయ్యని వేళ పదగిలగాడు పాలజీకని వేల లోపల భగవంత నేనెక్కడ పోతు తండ్రి ఏ రాజ్యం పోతున్నాయిన ఎవరు లేకపాయ దండ సోబది లేకపాయ కొరగన్నరవ్వా పుణ్యాత్ములనేమో పులి తింటదాట పాపాత్ములేమో పాము ఉడుతుందాట నన్ను ఏ పామన్న ఉట్టదా ఏ తేలన్న ఉట్టి నన్ను ఏ ప్రాణ నా జీవనంలో చెడివాన్న నది సాగరా
పోతూ